ఆ ఆంధ్రాల మందు బాబులంతా అర్జెంటుగా టెక్నాలజీలో అప్డేట్ కావాల్సిందేను వల్ల. ఎందుకంటారా, మీరు తాగేది మంచి మందేనా కల్తీ మందా అని తెలుసుకునేందుకు కొత్త యాప్ను మొన్న అందుబాటులోకి తెచ్చిరు కదా కూటమి సర్కారోళ్ళు. మరి ఇంతకు ఏందా యాప్, దాంతోటి మందు మంచిదా కాదా అని ఎట్లా తెలుస్తుంది అని అంటే, చలో గుంటూరు పోయి అరుచుకున్నదాం పారి. ఏపీలో మందు తాగే మహారాజా పోషకుల మంచి చెడ్డలు అరుచుకునేందుకు సర్కారోళ్ళు సురక్ష అనే యాప్ను అందుబాటులోకి తెచ్చిరు కదా మొన్నటి సంది. సీఎం బాబు సారు స్వయంగా యాప్ను చాలు చేసిండు. అయితే ఆ యాప్ మంచిగా పనిచేస్తుందా లేదా, మందు బాబులకు మేలు జరుగుతుందా లేదా, అసలు తాగేటోళ్ళు ఏమనుకుంటుర్రో మా రిపోర్టర్ నాగరాజన్న అరుచుకుంటా అని గుంటూరులో ఓ వైన్స్ కాడికి పోయిండు నిన్న. ఇగో మందు మంచిదా కాదా అని తెలవాలంటే సురక్ష యాప్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకొని సీసా మూత కంటు పెట్టిన స్టిక్కర్ మీద ఉండే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలన్నట. గిట్లా అట్లా చేయగానే గిట్లా మనం కొన్న మందు పేరు, రేటు, తయారు చేసిన తారీఖు, ఏ కంపెనీ వాళ్ళు ఎక్కడ తయారు చేసిర్రు, బ్యాచ్ కొడిగిన మొత్తం వివరాలన్నీ ఉపడతాయట. మరి ఈ పద్ధతి మంచిగా అనిపిస్తుందా అడిగే నాగరాజన్న ఓ ఇద్దరిని. అన్ని కండిషన్ అంతా బాగానే ఉంది, కంపెనీ మందే దొరుకుతుంది మాకు. ఇది సంవత్సరంన్నర నుంచి వాడుతున్నాము, బాగుంది ఈ బ్రాండ్. ఏమనుకుంటున్నారు ఈ యాప్ ఇటు తీసుకురావడం మీద? మంచిదే కదండి, మంచిదే. నకిలీ మీద ఇదే మంచిది కదా. అగో ఇద్దరిని అడిగితే ఇద్దరు మంచిగానే ఉందంటున్నారు కదా. కానీ ఇట్లా మందు కొనుక్కపోయేటోళ్ళంతా క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేసి వివరాలు చూస్తుండొచ్చునా. తాగ బుద్ధి పుడితే దబ్బున ఉరకచ్చినమా, పైసలు ఇచ్చినమా, మందు తీసుకున్నామా, మూత మెడలకు కరుక్కున తిప్పి ఇరగొట్టినమా, గిలాసల పోసినమా, నీళ్లు కలిపినమా, గుటుక్కున మింగినమా అన్నట్టే చాలా మంది మందు బాబులకు అగడుంటది. దూప మీద వస్తుంటారు కొందరైతే. అసొంటోళ్ళు స్మార్ట్ ఫోన్లు తీసుకొచ్చి క్యూఆర్ కోడ్లు స్కాన్ చేసి మందు మంచిదా కాదా అని తెలుసుకొని కాకుంటే కేసులు పెట్టి న్యాయం జరగాలని కొట్లాడుతుండొచ్చునా. చదువుకున్నోళ్ళు, స్మార్ట్ ఫోన్లు ఉన్నోళ్ళు కాస్ట్లీ మందు తాగేటోళ్ళు అంటే గసొంటివి చూసుకుంటారు కావచ్చు. కానీ ఫోన్లే లేనోళ్ళ పరిస్థితి ఎట్లా? క్యూఆర్ కోడ్లు స్కాన్ చేయరానోళ్ళు ఏం చేయాలి? చేయొచ్చినా చదవరానోళ్ళు, చదివినా అర్థం కానోళ్ళు ఎవరిని అడిగి అనుమానాలు తీసుకోవాలి? అసలు ఇదంతా అయ్యే పనేనా? పుండెక్కన్నో అంటే మందెక్కన్నో వేసినట్టు కల్తీ మందు తయారు కాకుండా వేస్తే సరిపోతుంది. కానీ ఈ స్మార్ట్ ఫోన్లు స్కానింగ్ లేని సామి అని కమెంట్లు చేస్తున్నారట సురక్ష యాప్ ముచ్చట చూసి ముక్కిరుస్తున్న అపోజిషన్ పార్టీ వాళ్ళు. కానీ ఏ మాట కామాట ఇవాళ కాకుండా ఇంకో నెలకో 6 నెలకో ఏడాదికైనా మంచిదే. మందు బాబులు కూడా టెక్నాలజీలో అప్డేట్ కావాల్సిన అక్కర ఎంతైనా ఉందనే అనిపిస్తుంది ఫ్యూచర్ ఆలోచిస్తుంటే అని అనుకోబట్టిండ్రటన వల్ల ఈ ముచ్చట చూసిన వాళ్ళంతా.